కాబట్టి ఇలాంటి వాటన్నిట్లలో సిద్ధస్తుడైనోడు కాబట్టి రామ్మాధవన్ తీసుకున్నారు, కానీ తెలుగువాడనినో ఆంధ్రావాడనినో కాదు అతన్ని ఆ కోణంలో నుంచి చూడాలి. పురంధేశ్వరిని ఆంధ్ర కోటాలో నుంచి చూడాలి. అది 2 తెలుగు రాష్ట్రాలకి సూటబుల్. ఆవిడ్ని ఉట్టి ఆంధ్ర నాయకురాలుగా చూడటానికి లేదు. పురంధేశ్వరి వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారి కూతురు ఒకటి, ఇంతకు ముందు జాతీయ జనరల్ సెక్రటరీగా చేసింది, మహిళా మోర్చా హెడ్ గా చేసింది. ఆ టైంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు చుట్టొచ్చింది, హిందీలో మంచి నాలెడ్జ్ ఉంది. అడ్మినిస్ట్రేరియల్ గా ఓ పార్టీకి ఒక ప్రాంతానికి ఇన్ఛార్జి చెప్తే కథ నడిపించగలిగినటువంటి సిద్ధవస్తున్నారు. బీజేపీకి సంబంధించి ఎన్నికల ప్రచార కమిటీలో కూడా ఆమె ఏదో చేశారట అప్పుడు కొన్ని రాష్ట్రాలకు సంబంధించి. అదేనేది ఆవిడని అంటే ఎట్లా ఉంటుందంటే ఒక పోస్ట్ ఇచ్చాక కొన్ని స్టేట్స్ అప్పచెప్పేస్తారు. ఆ స్టేట్స్ సూపర్వైజర్ అంతా వీళ్ళే చేస్తారు. ఇప్పుడు కనుక కాంగ్రెస్ లో మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఎట్లా చూస్తుంది, ఇక్కడికి ఇంకొక ఆయన ఎవరినో ఇచ్చారు కదా ఇదివరకు తెలంగాణ చూసిన, అట్లాగే వీళ్ళకి ఉంటది. జాతీయ పార్టీలో ఆ సిస్టమ్ ఉంటది. ఈవిడికి ఏ రాష్ట్రం అప్పచెప్తే ఆ రాష్ట్రం లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంది. అంటే ఈవిడ హిందీ కమాండ్ ఉంది బాగా. దాంతో పాటుగా ఏంటంటే ఒక పై స్థాయికి వెళ్ళినప్పుడు బచ్చా అంశాలు పట్టించుకోకూడదు. చోట అంశాలు ఉంటాయి, వాడు తిట్టుకున్నాడు వీడు తిట్టుకున్నాడు, ఈ పట్టించుకోకుండా సాగాలి. ఆ స్థాయి ఆలోచనలే ఉండాలి. అందులో ఈవిడ ఎక్స్పర్టైజేషన్ ఉంది కాబట్టి ఈవిడ్ని అక్కడ తీసుకున్నారు.